గాంధీవాన్ని టంకారం చేశాడు. ఒక్కసారి కోపం తెచ్చుకున్నవాడే యుద్ధ ప్రారంభం చేస్తూ ఆ టంకారం చేసేటప్పటికీ ఆకాశానికి ఉన్న టెప్ప బద్దలైపోయిందా అన్నంత శబ్దం వచ్చింది. ఆ చప్పుడు అదిరిపోయారంటే శత్రువీరులు ఆ చెవులలో ఆ ధ్వనులు వినపడేటప్పటికీ కొన్ని వేల మంది ఊరించి బాణాలు వేయడం మొదలు పెట్టారు. బాణాలు వేయడం మొదలు పెడితే ఎలా ఉందన్నారంటే దిక్కగారు ఏకకాలమునందు బాణములు ఎక్కడి నుంచి వేస్తున్నాడో ఎవరికి తెలియలేదు. ఎందుకంటే బలయాకారంగా పట్టుకున్నాడు ధనస్సుని. ఇలా వేసేసేటప్పుడు ఇలా వేస్తాడు, ఇలా వేసేస్తుంటాడు. ఆ తిప్పి వేసేస్తుంటే బాణాలు ఎలా వచ్చి పడిపోయాయంటే ధనస్సు నుంచి కొన్ని వేల బాణాలు వచ్చేసాయి, వింటినారి నుంచి కొన్ని వేల బాణాలు వచ్చేసాయి, చేతిలోంచి కొన్ని వేల బాణాలు వచ్చేసాయి. అంటే అసలు వింటినారికి తొడిగి ధనస్సు మించి వదులుతున్నాడా? ధనస్సుకి పుట్టేస్తున్నాయా, వింటినారికి పుట్టేస్తున్నాయా, చేతిలోంచి పుట్టేస్తున్నాయా? చూసిన వాడికి ఎలా కనిపిస్తామంటే కొంతమందికి చేతిలోంచి పుడుతున్నాయి బాణాలు, కొంతమందికి వింటినారిలోంచి వచ్చేస్తున్నాయి, కొంతమందికి ధనస్సులోంచి వచ్చేస్తున్నాయి. ఇన్ని వేల బాణాలు ఏకకాలంలో మండలాకారంగా ధనస్సుని తిప్పి మొత్తం సైన్యం అంతా తీరు పెంటల